ప్రజాధనంతో విందులు విలాసాలు చేస్తున్నారని, దొంగ దీక్షల పేరుతో ప్రజల డబ్బును స్వాహా చేస్తున్నారని సీఎం చంద్రబాబుపై బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి జీవీఎల్ నరసింహారావు ఆరోపించారు. ఎన్నికలు వస్తున్న తరుణంలో ఓట్లు రాల్చుకునేందుకు ఇప్పుడు హడావిడిగా భోగాపురంలో రాళ్లు వేస్తున్నారని జీవీఎల్ విమర్శించారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీకి పరాభవం తప్పదని, రాష్ట్రంలో ఏ పార్టీతోనూ పొత్తు లేకుండా ఒంటరిగా పోటీ చేస్తామంటున్న జీవీఎల్ నరసింహారావుతో మా ప్రతినిధి నాయుడు ఫేస్ టు ఫేస్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం దీక్షల పేరుతో ప్రభుత్వ ధనాన్ని వేస్ట్ చేస్తుందని, అలాగే ఏదైతే ఈరోజు అభివృద్ధి కార్యక్రమాలకి శంకుస్థాపన చేస్తున్నారో కేవలం రాళ్ళకు మాత్రమే పరిమితం అవుతారని చెప్పి బీజేపీ నేతలు ఆరోపిస్తున్న పరిస్థితి. ఇదే అంశంపై మనతో మాట్లాడడానికి బీజేపీ పార్టీ జాతీయ నాయకులు జీవీఎల్ నరసింహారావు గారు మనతో ఉన్నారు. ఆయన మళ్ళీ వివరాలు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఏదైతే ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం కేంద్రం ఒక మోసం చేసిందని, ప్రత్యేక హోదా కానీ విభజన హామీ విషయంలో కానీ మోసం చేస్తున్నట్టు కూడా ఢిల్లీ ఆంధ్ర మామూలని ధర్మ పోరాట దీక్ష చేస్తారు. దీన్ని మీరు ఎలా చూస్తారు? ప్రజాధనాన్ని ఈ రకంగా దుర్వినియోగం చేస్తూ జల్సా చేసుకుంటున్నటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారినే చూస్తున్నాను. స్పెషల్ ఫ్లైట్లలో మొన్న రాత్రి వచ్చారు, నిన్న మధ్యాహ్నం వెళ్ళారు. అన్ని రాజకీయ కార్యక్రమాలే. ఇందులో ప్రజలకు సంబంధించిన పనులు లేవు. రాజకీయ కార్యక్రమాలు ప్రత్యేక హోదా అని వేరే పార్టీ వారు కూడా చేస్తున్నారు. కానీ ఎవరి పార్టీ నిధులతో వారు రాజకీయ కార్యక్రమాలు చేయాలి తప్పితే విలాసాల కోసం ఈ రకంగా ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయటం పూర్తిగా అమానుషం. 12 గంటల దీక్ష కోసం 12 కోట్ల రూపాయల పైన ఖర్చు పెట్టిన ఘనత ఈ ముఖ్యమంత్రికి చెల్లుతుంది. ఎందుకంటే 1,12,00,000తో స్పెషల్ ట్రైన్స్ వేసి జనాలను తీసుకుపోయారు, తోలుకెళ్ళారు. ఇది కాకుండా 10 కోట్లు పెట్టి మరి ఎవరెవరికి పంచారు ఈ డబ్బు? కేవలం భోజనాలకైతే 12. అసలు దీక్ష అంటే మరి భోజనం చేయకుండా దీక్ష చేస్తుంటారని అనుకుంటాం. కొన్ని భోజనాలు పెట్టినా కూడా 1,00,000, 5,00,000, 10 లక్షలు అవుతుంది. 10 కోట్లు ఏకంగా ఎవరు కొట్టేశారు ఈ డబ్బుని చెప్పవలసిన బాధ్యత ముఖ్యమంత్రి గారిపైన ఉంది. సో కాబట్టి ఈ రకంగా ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసి ఏదో సాధిస్తున్నామని చెప్పటం ఇది ప్రజల గొంతు కోయటమే, మరొకటి కాదు. ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి మన విజయనగరం జిల్లాలో పలు అభివృద్ధి కార్యక్రమాలకి శంకుస్థాపన చేస్తున్నారు. దాంట్లో భాగంగా బయ్యవరం ఎయిర్పోర్ట్ కావచ్చు, ఎక్స్పోర్ట్ ఇంపోర్టింగ్, ఐటీ రంగం కావచ్చు, పలు అభివృద్ధి కార్యక్రమాలు శంకుస్థాపన చేస్తున్నారు. ఇవన్నీ మీరు ఎలా చూస్తున్నారు బీజేపీ పార్టీ తరఫున? చూడండి, అరచేతిలో స్వర్గం చూపించడం అంటే ఇదే. 4.5 సంవత్సరాలు ఏమీ పనిచేయలేదు. కేవలం ప్రచారం, ఆర్భాటం తప్ప, అవినీతి తప్ప మరొకటి చేయలేదు. ఇప్పుడు ఏదో ఒక రాయేసి, కడపలో ఒక రాయేసి, భోగాపురంలో మరొక రాయేసి ఏదో అంతా సాధించేసినట్టుగా కబుర్లు మాత్రం చెప్తున్నారు. ఇది కేవలం కబుర్లు చెప్పే ప్రభుత్వం, ప్రజల ధనాన్ని దోచేసే ప్రభుత్వం. వీరికి చిత్తశుద్ధి లేదు. ఇది మరొకసారి స్పష్టంగా తెలుస్తోంది. ఆంధ్రప్రదేశ్ వచ్చే ఎన్నికల్లో బీజేపీ పార్టీ ఒంటరిగానే పోటీ చేయనుందా, లేకపోతే ఎవరితో పొత్తు పెట్టుకోబోతుందా సార్? ఆంధ్రప్రదేశ్లో మా అంతటా మేమే అన్ని స్థానాల్లో పోటీ చేయాలి అన్న ఆలోచనతోనే ముందుకెళ్తున్నాము. తప్పనిసరిగా తెలుగుదేశం పార్టీ చేసినటువంటి దుర్మార్గపు పరిపాలనని ప్రజల ముందు పెట్టి వారిని ఆ ప్రభుత్వం ఒక ఆల్టర్నేటివ్గా ఇక్కడ ఎదగటానికి, ఒక నిర్ణాయక శక్తిగా ఎదగటానికి భారతీయ జనతా పార్టీ ప్రయత్నిస్తుంది. ఆంధ్రప్రదేశ్ ప్రజలు ప్రత్యేక హోదా విషయం కావచ్చు, ఉత్తరాంధ్రకు సంబంధించి రైల్వే జోన్ కావచ్చు, ప్రజలు కోరుకుంటున్న విషయం, దీని మీద బీజేపీ స్టాండ్ ఎలా ఉండబోతుంది? మొన్న మా జాతీయ అధ్యక్షుడు అమిత్ షా గారు లేఖ రాస్తూ ఆ లేఖలో ప్రతి విషయం పైన స్పష్టత ఇవ్వటం జరిగింది. అంతకుముందు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు గుంటూరు సభలో కూడా కేంద్ర ప్రభుత్వం చేసినటువంటి పనులన్నీ చెప్పడం జరిగింది. దానిలో విభజన చట్టంలో ఉన్న వాటన్నిటికీ 10 సంవత్సరాల గడువు ఉంటే 4.5 సంవత్సరాల్లోనే అనేక పనులు చేయటం జరిగింది. విశాఖపట్నంలో ఈరోజు ఇక్కడ ఐఐఎం ఇవ్వటం జరిగింది. ఐఐటి, IIIT, NIT, సెంట్రల్ యూనివర్సిటీ, ట్రైబల్ యూనివర్సిటీ, ఇటువంటి అనేక సంస్థలు 10 సంస్థల్ని ఇవ్వటం జరిగింది. ఇది కాకుండా చట్టంలో లేని మరెన్నో సంస్థల్ని 12 సంస్థల్ని ఇవ్వటం జరిగింది. సో కాబట్టి అన్నీ ఒక క్రమంలో అన్నీ అమలవుతున్నాయి. ఏది విస్మరించలేదు, ఏది కుదరదని కేంద్ర ప్రభుత్వం చెప్పలేదు. ఏదైతే ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే దీక్షలు చేస్తుంది, ఇవన్నీ కూడా ప్రజాధనంతో చేస్తుంది. అన్ని పార్టీలు కూడా తన సొంత ఖర్చుతో దీక్షలు చేస్తుంటే రాష్ట్ర ప్రభుత్వం మాత్రం ప్రభుత్వ ధనాన్ని దుర్వినియోగం చేస్తుందని, అలాగే ఏదైతే బీజేపీ పార్టీకి సంబంధించి ఆంధ్రప్రదేశ్లో అన్ని పార్టీలు కూడా ఒంటరిగానే పోటీ చేస్తుందని, ప్రత్యేక హోదా విషయం సంబంధించి ఉత్తరాంధ్ర రైల్వే జోన్ విషయం ఉంది, కేంద్రం ఒకటి కూడా చేసుకొని వస్తుందని, ఖచ్చితంగా ఏదైతే కేంద్రం హామీ ఇచ్చిందో ఆ హామీలన్నీ కూడా నెరవేరుస్తామని చెప్పేసి బీజేపీ పార్టీ జాతీయ నాయకులు జీవీఎల్ నరసింహారావు తెలిపారు. కెమెరామన్ శివతో నాయుడు, AP 24/7 విశాఖ.